ಆ ಬೈಕ್ ಸವಾರ ಕೂಡ ಮೃತಪಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಲಾಗ್ತಾ ಇದೆ. ಅಪಘಾತ ಆದಮೇಲೆ ಆ ಬೈಕನ್ನು ಡ್ರ್ಯಾಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಸ್ಪಾರ್ಕ್ನಿಂದನೇ ಹೊತ್ತಿ ಉರಿದಿದೆ ಅನ್ನುವಂಥದ್ದು ಪ್ರಾಥಮಿಕ ಮಾಹಿತಿ. ಆದರೆ ಇನ್ನಷ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಗೊತ್ತಾಗಬೇಕು, ಯಾಕಂದರೆ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಕಮಿಷನರ್ ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವರು, ಬಹುಶಃ ಏನಾದರೂ ಡ್ರೈವರ್ ಮಂಪರ್ನಲ್ಲಿದ್ನ ಹಾಗಾಗಿ ಏನಾದರೂ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯಿತಾ, ಅಥವಾ ಈ ಬೈಕ್ ಸವಾರಂದು ಏನಾದರೂ ಮಿಸ್ಟೇಕ್ ಇರಬಹುದಾ, ಹಾಗಾಗಿ ಏನಾದರೂ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯಿತಾ. ಅದು 3 ಗಂಟೆ ಸುಮಾರು ಹೈದ್ರಾಬಾದ್ ಟು ಬೆಂಗಳೂರು ಬರ್ತಾ ಇದ್ದಂಥ ಹೈವೇನಲ್ಲಿ ಈ ಟೂ ವೀಲರ್ ಆತ ತೊಗೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ಈತ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದ, ಈತ ಎಲ್ಲಿ ಅವನು, ಇದೆಲ್ಲದ್ರ ಬಗ್ಗೆನೂ ಕೂಡ ಮಾಹಿತಿ ಪಡ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ. ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದ ಮೇಲೆ ಆತ ಕೂಡ ಮೃತಪಟ್ಟಿದ್ದಾನೆ ಅನ್ನೋಂಥದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ಸಿಕ್ಕಿರುವಂಥ ಮಾಹಿತಿ. DIG ಕೂಡ ಮಾಹಿತಿಯನ್ನು ನೀಡ್ತಾ ಇದ್ರು ಪ್ರವೀಣ್ ಅವರು, ಏನಾಗಿರಬಹುದು ಅನ್ನೋಂಥದ್ರ ಬಗ್ಗೆ ಪ್ರಾಥಮಿಕ ಮಾಹಿತಿ ಆಧರಿಸಿ ಅವರು ಕೂಡ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನೋಡೋಣ. 3 గంటల సమయంలో ఒక బస్సు ఒక మోటార్ సైకిల్ మధ్య ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ క్రమంలో ఆ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో బస్సు కిందకి వెళ్ళిపోయి బస్సు కొంత దూరం పాటు ఆ మోటార్ సైకిల్ని ఈడ్చుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వచ్చింది. ఆ క్రమంలో మనకున్న ప్రాథమిక అంచనా ప్రకారం మోటార్ సైకిల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఈ యొక్క మంటలు వ్యాపించడం జరిగింది. సో దానివల్ల వితిన్ మ్యాటర్ అప్పుడు ఒక ప్రత్యక్ష సాక్షి కూడా ఒకరు ఉన్నారు. అది చెప్పడం ప్రకారం చూస్తుండగానే మొత్తం బస్సు అంతా మంటలు వ్యాపించాయి. సో ఈ యొక్క బస్సు మెయిన్ డోర్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఎంతమంది అయితే సర్వైవర్స్ ఉన్నారో అందరూ కూడా బస్ గ్లాసెస్ పగలగొట్టుకుని, తర్వాత బయట ఉన్న వాళ్ళ సహకారంతో 19 మంది ప్రయాణికులు, 2 పిల్లలు, 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రస్తుతానికైతే బయటపడ్డారు. అదే నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మనకున్న మేనిఫెస్ట్ ప్రకారం 20 పీపుల్, అదే 11 డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. ఇంకా 9 మెంబర్స్ అనేది బాడీస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు బయటపడ్డారు అనేది ఇప్పుడు మనం నిర్ధారించవలసి ఉంది. యాక్సిడెంట్ అండి. బైక్ నుంచి మంటలు ఏదైతే ఉన్నాయో వ్యాపించడం వల్ల బస్సు వెంటనే వితిన్ క్షణాల్లో బస్సు అంతా కూడా మంటలు వ్యాపించాయి. ఒక డ్రైవర్ ఉన్నారండి. అంటే ఎవరైతే బస్సులో పడుకున్న డ్రైవర్ మన అదుపులో ఉన్నారు, ఎవరైతే ఆ సమయంలో వాహనం నడుపుతున్నారో అతను సురక్షితంగా ఉన్నాడు కానీ మన అదుపులో లేరు. అతను కూడా భయాందోళనలకు గురై ఎక్కడైనా ఉండొచ్చు, వస్తారు. అదే కంబస్టబుల్ మెటీరియల్ అండి. బస్సులో ఉన్నదంతా కూడా పాలిస్టరు, పాలిథిన్ అంతా ఉంది. ఏదైతే మీరు అక్కడ చూడండి, ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అంతా హైలీ ఇన్ఫ్లేమబుల్ కంబస్టబుల్. సీట్ కుషన్స్ కానీ, సో వెంటనే అంతా ఫైబర్ పాలిస్టర్ మెటీరియల్ అవటం వల్ల, పాలిఇథిలీన్ మెటీరియల్ వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షి చెప్పడం ప్రకారం క్షణాల్లో మొత్తం బస్సు అంతా మంటలు వ్యాపించినాయి అని చెప్తున్నారు. డిజైన్ గురించి మనం చెప్పలేం కానండి, బస్సు లోపల వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంజనీరింగ్లో కొంత మరి సేఫ్టీ క్వశ్చన్ అయితే లేదు బస్సులో. ఈ వాల్వో ఏసీ బస్సుల్లో అది పెక్యులర్ ప్రాబ్లం. లోపల వాడే కంబస్టబుల్ మెటీరియల్ కానీ లేకపోతే దానికి మల్టిపుల్ అంతా సీల్ అయి ఉంటుంది అనమాట. అది ఒకసారి దాని మీద హయ్యర్ లెవెల్లో ఏమన్నా దీని మీద సమాలోచన చేసుకోవటం మంచిది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రయారిటీ ఎంతమంది చనిపోయారు అనేది నిర్ధారించడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు తర్వాత ఉన్న విషయాలు వస్తాయి. డెడ్ బాడీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ పోస్ట్ మార్టం, ఇక్కడ స్పాట్ ఇంక్వెస్ట్ చేసి ఇక్కడ DNA శాంప్లింగ్ చేస్తాం. DNA చేసి వాళ్ళ బంధువులకు అప్పగిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా సమాచారం ఇచ్చారు? ఆల్రెడీ కలెక్టరేట్ నుంచి, జిల్లా పోలీస్ నుంచి ఆల్రెడీ సంప్రదింపులు చేస్తాం. జరిగింది. అందరిని కూడా అలర్ట్ చేసి బీజేపీ వాళ్ళకు కూడా చెప్పమంటే నేను గీతామాధురి గారు ఆమె కూడా చెప్పాను. ఇక్కడికి వెంటనే పోయి వాళ్ళకి ఏం అవసరం ఉంది అని చెప్పి పార్టీ సైడ్ నుంచి అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినది వాస్తవం. ఇక్కడికి వచ్చి చూస్తే దాదాపు 400 మీటర్ల దగ్గర నుంచి మోటార్ సైకిల్ తరిగి అట్లే ఉంది. 20 మంది చనిపోయినటువంటి చాలా కలత చెందుతున్నటువంటి విషయం. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపేదే కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి, మానవ తప్పిదం జరిగినా ఇంకోటి జరిగినా దానిపైన బస్సు డిఫెక్ట్ ఉందా, డ్రైవర్ డిఫెక్ట్ ఉందా అనేది తర్వాత నిర్ణయం జరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు మనకు కాలిన మృతదేహాల నుంచి మనము వీలైన టిష్యూస్ కానీ బోన్స్ కానీ కలెక్ట్ చేసేసి త్రూ పోలీస్ మనం DNA కోసం పంపిస్తాము. దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళని గుర్తించేసేసి మనము వారి బంధువులకు వాళ్ళను అప్పచెప్పడానికి వీలవుతుంది మనకు. సో ఫర్దర్ మనకు లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా సైంటిఫిక్గా మనకు ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. DNA ద్వారా కంఫర్ట్గా చేసుకోవచ్చు. సార్ మనకు కాలిన మృతదేహాల నుంచి మనము వీలైన టిష్యూస్ కానీ బోన్స్ కానీ కలెక్ట్ చేసేసి త్రూ పోలీస్ మనం DNA కోసం పంపిస్తాము. దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళని గుర్తించేసేసి మనము వారి బంధువులకు వాళ్ళను అప్పచెప్పడానికి వీలవుతుంది మనకు. సో ఫర్దర్ మనకు లీగల్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా సైంటిఫిక్గా మనకు ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. DNA ద్వారా కంఫర్ట్గా చేసుకోవచ్చు. సార్ మనకు కాలిన మృతదేహాల నుంచి మనము వీలైన టిష్యూస్ కానీ